indie genius judges ni invite cheyali. Please welcome the ever gorgeous, ever smiling Roja garu. Now it's time to put your hands together to welcome our very own laughing star, Tower star Nagbabu garu. ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పానకంలో పుడకలా ఉండే చంద్ర ఈ రోజు టీచర్ గా రాబోతున్నారు. మరి ఈ స్కిట్ ఎంత హిలేరియస్ గా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని. ఏమండి నేను ఈ మధ్య కాలంలో రష్మిలాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? చేస్తావా? నేర్చుకుంటానండి. నేను మాస్టర్ ఫోన్ చేస్తా, బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి. నాకు తెలుసుగా, నేను వచ్చేస్తాను. ఏమంది? నువ్వు మంచి లా ఉన్నావు, అందంగా ఉన్నాను చెప్పింది అంటే మీకు అర్థమైంది కదా. సార్ నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా. ఇప్పుడు చూద్దాం ఆల్ ది బెస్ట్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హలో మాస్టర్, మా ఆవిడ నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదనగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవరైనా నా ఇంటికి తీసుకొస్తాడు. కరెక్ట్ గా ఉంది పేరు. ఏదైనా కరెక్ట్ ఉంటుంది, నా లైఫ్ లో కరెక్ట్. వచ్చాడు నీకు మొగుడు వచ్చాడు. ఎవరండి? బంకమట్టి భాస్కర్. మీరు టీచర్ పళని. మా ఆవిడ నేర్పాలి. మీరు తప్పకుండా నేర్పుతాను. నేర్పండి. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్, 40,000 తీసుకోండి. బోనస్ ఇస్తాను, నాకేం నో. బంగారం మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చాడు. హలో, అవునరా? నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇంతక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు. ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ను బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రశ్మి, 30,000 అన్నాడు. 500 అన్నాడు నా ఫేస్ వాల్యూ. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మా ఆవిడ స్లిమ్ అవ్విపోవాలి. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నా. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ ఆకలేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు మాకు. మీరు వదిలేయండి. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. కనిపించకుండా చేస్తాడు. రండి స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి. ఎంత మర్యాద చూడండి, పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు తొలి అడుగు వేశారు. కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను కొత్త ప్రయోగాలు చేస్తాను. పట్టుకొని ఎప్పుడు ఏలాడను. తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. పల్లరి గారు, మన నెక్స్ట్ శాస్త్రం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లరి గారు కొద్దిగా మీ చెయ్యి అందిస్తారా? సార్
నేను రైట్ పర్సన్ ఏరుకున్నానా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాగా. లేదు మేడం, రైట్ పర్సన్ కాక లేదు, మంచివాడేరా, మంచివాడే. మంచి మీరు చెప్తే ఓకే. రౌండ్ అంటారు అనమాట, రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. 2 చేతులు ముందు పెట్టి అదో చూడు సార్, మొత్తం రైట్ పర్సనే. మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావేంద్రా? ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. అలా కలుగుతుంది ఎక్కడ? నా బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అరే పలని, నువ్వు బాగా నేర్పినవరా. చాలే, రేపు పొద్దున రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటకే కాలిపోయింది, గంట అంటే వరకు మారిపోతుంది. రేపు పొద్దున రాపో, వెళ్ళిపో వెళ్ళిపో. కావేరి గారు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది, రేపు నుంచి అది గుర్తు పెట్టుకోండి. లోపలి పోదాం. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు, పాడబట్టు. బ్రదర్ భాస్కర్, ఎవరు ఇంత రాత్రి పూట? ఇంత రాత్రి పూట వచ్చింది? మీ ఆవిడని పంపించు బ్రదర్, నేర్పిస్తా. నీ మైండ్ ఏమో దొబ్బిందారా? రాత్రి పూట నా భార్యను పంపు. 2 ఆసనాలు చెప్పేసి వెళ్తాను. 2 ఆసనాలు. నీకు వేరే స్టూడెంట్ లేరా? నా పిల్లమే నేర్పియాలా నీకు అన్ని? వేరే స్టూడెంట్ ఉన్నా కూడా నేర్చుకునే స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రదర్. రేపు పొద్దున్న నేర్చుకో, రేపు పొద్దున్న నేర్పు. నువ్వు వెళ్ళిపోయి కచ్చలి. ఏమండి మీ ధ్యాస మాత్రం శ్వాస మీద పెట్టకుండా నా మీద పెడతారుగా? పెట్టింది. రైట్ పర్సనేనా? 500 రూపీస్ తీసుకున్నాడంటే రైటే కదా. రైట్ పర్సన్ ఉంటారు. పడుకుందరు రండి. అమ్మ ఇంట్లో అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ట్రై చేస్తా. ఈ భాస్కర్ ఇబ్బంది పెడుతున్నా గానీ తప్పట్లేదు. బ్రదర్ భాస్కర్, బ్రదర్ భాస్కర్. ఎవర్రాది మళ్ళీ రాత్రి పూట? అరే నీ ఉద్దేశం ఏంద్రా? వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మరికి నా ఇంటి చుట్టూ తిరిగి చెప్తానా, మంచి కూడా చెప్తానా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దురు రండి. నేర్చుకో. అరే ఫలాని అలా సాపలో నా పక్కన, నీ పక్కన నా భార్యను పడుకోబెట్టినవేంట్రా? బ్రదర్ ఒకే సాపలో ఇద్దరు పడుకోన్నా? ఇంకో షాప్ ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలి చెప్పండి. ఇప్పుడు కావేరి గారు మీ శ్వాసని స్లోగా లోపలి తీసుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కాదు చాలు, మస్తు నేర్పినావు. ఓగా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రే, నువ్వు లేరా. రేపు పొద్దున వచ్చి నేర్పు, రేపు పొద్దున. ఏం మాత్రం మీకు అసలు అర్థమవుతుందా? పరాయి ముందు పరువు పోతుందండి. అయ్యో వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడుతుంటే నీకు పరువు పోతుందానే? మెంటల్ దానా, లోపల పద. ఇక్కడ లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? రావటం ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వాన్లో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదానే? ఒక్క నిమిషం ఉండు, లోపల వెళ్ళి వాటర్ తీసుకురా, అంతలోపు ఒక ఆసనం వేపిస్తాను. వెళ్ళండి, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ప్రతిదానికి రైట్ పర్సన్ కాదంటావు? పల్లవి గారు ఈ ఆసనాన్ని ఏమంటారు? ఉయ్యాల జంపాల ఆసనం అంటారు. నీ వీపుకు నా వీపు కల్పించి ఏమో అంటాను. ఉయ్యాల జంపాల ఆసనంలో ఉన్నాం బ్రదర్. ఉయ్యాల జంపాల ఆసనం మీద వీపు తగిలించి నువ్వు లేకలే. కావేరి గారు మీరు ఆసనం నేర్చుకోవాలన్న సంకల్పాన్ని పాడు చేస్తున్నాడండి మీ ఆయన. ఏవండి ఎందుకు ఏ ఆసనం? పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పుస్తకం గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం బుక్ లో చూపెట్టరా బ్రదర్? మనం తెలుగు భాష మాట్లాడతాం, తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏవండి
మనం ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లెరి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి తీసుకొని వస్తారని నాకు 6th సెన్స్ ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది. మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా. ఆవిడ మీద ఒక్క చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. అబ్బా నువ్వు నడువే, నడువునప్పుడు బయట పో. ఇదే వాసనం రా. ఇది గొలుసు ఆసనం. మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లెరి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. నిష్ణాతురాలు చెయ్యి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లెరి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా? కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. ఆడు ఎప్పుడైతే ఆ వీపీ గెటప్ లో వచ్చాడు అయిపోయాడు వీడు. పైగా ఈసారి పేరంటారా బంకమట్టి భాస్కర్. బంకమట్టి భాస్కర్ స్టైల్ కూడా చూడండి. గుడ్, బాగుంది. ఫుల్ గా ఎంజాయ్ చేసాం. వెరీ గుడ్. రోజా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రచనవి గెటప్ నచ్చింది. మంచి కొండరి పప్పులాగా ఉన్నావు. నువ్వు అనగానే నేను అప్పుడే సార్తో అంటున్నాను ఎంట్రీ ఇస్తాను, టైం స్టార్ట్ అయింది, బ్యాడ్ టైం అన్నాను. బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. ఓ సూపర్ స్కిట్ సీక్వెల్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with this monkey. So let's welcome them. నువ్వు చీర కట్టుకుని రాలేదేంట్రా? రే మా నాన్న కట్టుకున్న చీర వల్లనే పిచ్చిరవిగా ఉన్న మీ నాన్నని రచ్చరవి చేశాడ్రా. అరే మా నాన్న మేధావిరా, అందుకే మీ నాన్న అలా ఉన్నాడు. మరి మా నాన్న ఏంటి వద్దురా, నీకు దండం పెడతా, కూర్చుందని రా. ఏంట్రా అక్కడ కూర్చున్నావు? ఒరే మా నాన్న మేధావి. అరే మేడం అయితే తిడుతుందిరా. మా నాన్న మేధావిరా. రే మేడం వచ్చేస్తుందిరా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. అరే నువ్వేంట్రా నా కుర్చీలో కూర్చున్నావు? మా నాన్న మేధావి. ఎవరా ఇంతకి మీ నాన్న? మా నాన్న మేధావి రచ్చరవి. లే అడగంటే అసలు కూర్చీనే ఇవ్వను నేను. ఏమ్మా పాప పావుని లేట్ ఎందుకైందమ్మా? లేట్ అయింది మేడం. అది ఎందుకు లేట్ అయింది? నేను పొద్దున నిద్ర లేట్ గా లేచాను. ఏంటి ఎందుకు లేట్ అయింది? ఆడదానికి శత్రువు కాదు అని సెంటిమెంట్ తో చంపేసావే, కూర్చోపా. అరే సన్ ఆఫ్ సుధీర్, నీకెందుకు లేట్ అయిందిరా? రైట్, అది స్లోగా నడుచుకుంటూ వచ్చింది టీచర్. నేను దాన్ని ఫాలో అవ్వకుంటూ వచ్చాను, అందుకే లేట్ అయింది టీచర్. నీకెందుకు లేట్ అవుతుందిరా? అయినా అమ్మాయిని ఎందుకు ఫాలో అయ్యావు నువ్వు? ఆడపిల్ల కదా అని ఫాలో అయ్యండి. ఆడపిల్లని ఫాలో అయ్యవా? అందంగా అందంగా అందరు ఫాలో అయ్యావా? అరే సన్ ఆఫ్ ఆటో రామ్ ప్రసాద్, టీచర్ దేంట్లో వచ్చారా? ఆటోలో వచ్చావు టీచర్. ఆటో పంచు, ఆటో పంచు, ఆటో కూర్చోరా, కూర్చో. సైలెంట్ రా, రౌడీ రౌడీ షీటర్ వా నువ్వు? టీచర్ పవర్. టీచర్ ఎందుకు లేట్ అయింది? నేను స్కూల్ కి వస్తుంటే మా నాన్న ఆయన స్కిట్ నాకు మొబైల్ లో చూపించాడు మేడం, అంతే నిద్ర పట్టేసింది. నాన్న ఎవర్రా? వెంకీ మంకీ మేడం. వెంకీ మంకీ ఎవరు?
ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్ మేడం. ఓహో పనికి మళ్ళీ పంచులేసి అందరూ నిద్రపోయేటప్పుడు స్కిట్లు చేస్తా ఉంటాడు ఆయనేనా? ఆయనే మేడం. జబర్దస్త్ లో ఇంకో మంచి పేరు కూడా ఉందిరా. ఏంటి మేడం? స్లీపింగ్ టాబ్లెట్. కూర్చోరా ఇంకా. అబ్బా మెల్లగా వచ్చి గంట అయింది. గుడ్ మార్నింగ్ ఏదిరా? గుడ్ మార్నింగ్ టీచర్. నువ్వు లేవా? మేధావు గుడ్ మార్నింగ్ AATHAYAA అత్తయ్య. అత్తయ్య ఎవరా నీకు? మా మమ్మీ నువ్వు వదినైనప్పుడు నాకు అత్తయ్య కదా. అరే ఇంతకీ ఎవరా మీ మమ్మీ? మా అప్పి మమ్మీ. చూడండి సేమ్ పోలికలు. ఒరే నా రంగు ఎక్కడ నీ రంగు ఎక్కడ? నేను నీకు అత్తయ్య ఏంట్రా? మీ అమ్మ ఏమో జబర్దస్త్ చేసిన నాలో వదినా వదినా వదిన అని చంపేసింది. మీ నాన్న ఏమో మేధావి మేధావి అని చంపేశాడు. నువ్వేమో అత్తయ్య. పేరు వింటేనే ఇంకా ఆ పేరు పలకరా ఇరిటేట్ గా ఉంది. నా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటున్నాడు. ఏమైందిరా? కడుపు నొప్పి. మంచినీళ్ళు తాగు మంచినీళ్ళు తాగు. నేను తాగనత్తయ్య. ఎందుకురా? నేను ఈ రోజు ఫిష్ కర్రీ తిన్నాను అత్తయ్య. ఫిష్ కర్రీ తింటే మంచినీళ్ళు తాగురా. ఇప్పుడు మంచినీళ్ళు తాగితే లోపల ఫిష్ ఈత కొడితే ఎలా? సచిన్ ఫిష్ నువ్వు ఒక తెలివితేటలు, మీ నాన్న ఒక మేధావి, నువ్వు అపర మేధావి. నాకు వాటర్ మేడం. అరే నీకేమైంది? నీకేమైంది? దగ్గు మేడం. వాటర్ మేడం. ఇది టాబ్లెట్ తీసుకో మంచినీళ్ళు తాగు. టాబ్లెట్ మేడం. అదేంట్రా అలా కట్ చేస్తున్నావు అడ్డదిడ్డంగా? సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు మేడం. సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు మేడం. ఆటో పంచులు టాబ్లెట్ కి సైడ్ గా కట్ చేసి ఇంకా సైడ్ ఎఫెక్ట్ అంటారా? అరే రాంప్రసాద్ మీ నాన్న పేరు ఎలా నిలబెడతావరా? సింపుల్ టీచర్. చూసారా మేడం ఎలా నిలబెడుతున్నాడో పేరుని? రెండేయండి. పేరు పేరు ఇలా నిలబెట్టడం కాదు. నువ్వు చదివి ఉద్యోగం సంపాదించి మీ నాన్నకి సంపాదించిస్తే పేరు పేరు నిలబెట్టడం అంటారు. సూపర్. అరే సన్నాసి వెంకి. సన్నాఫ్ వెంకి. ఏదో ఒకట్లే. నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నేను ఇంటికి వెళ్తాను టీచర్. అది కాదురా, నేను వెళ్ళేది అదే దారి కదా. లిఫ్ట్ ఏమైనా ఇవ్వమంటావేమో అని. వద్దు టీచర్, మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోరే కదా, లిఫ్ట్ ఎందుకు? నువ్వు నేను ఉండేది ఒకటే అపార్ట్మెంట్. ఇంకా అరే ఆటో రాంప్రసాద్ నువ్వేంట్రా చిరిగిన షర్ట్ వేసావు? స్కూల్ కి వచ్చి ఆటో యూనిఫామ్ వేసావేంట్రా? ఏం లేదు టీచర్, నేను బట్టలు కొందామని బట్టల షాప్కి వెళ్ళండి టీచర్. అక్కడ డిజైన్ లో కావాలా ప్లెయిన్ లో కావాలన్న టీచర్. ప్లెయిన్ లో బట్టలు కూడా ఎంత రేంజ్ మాది కాదుగా టీచర్, మొత్తం ఆటో కదా మాది. ప్లెయిన్ షర్ట్ కావాలా అంటే ఇలాంటి బట్టలు కావాలా అని. ఇలాంటి నాకు కూడా రాంప్రసాద్ అలా కొట్టాలని ఉంది. అరే సన్ ఆఫ్ రచ్చరవి. అత్తయ్య మీరు నన్ను క్వశ్చన్ అడగక ముందు నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంట్రా క్వశ్చన్? నటురే అంటే చెప్పండి. అరే ఈ ఓడి నేను ఎప్పుడు వినలేదురా. అత్తయ్య మీకు రావట్లేదు అత్తయ్య. ఇందుకే నటురే ఏంటి అసలు? స్పెల్లింగ్ ఏంటి? NATURE. అది నటురేనా? నేచర్ రా, నేచర్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒక మేధావి కొడుకుని అలా కొడితే మాకు ఫుటరే ఉండదు. ఫుటరేనా? FUTURE. ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా. అరే ముందు షర్ట్ తీ. స్కూల్ కి వస్తే యూనిఫామ్ అయ్యో యూనిఫామ్ వేసుకొచ్చు. తీరా. అరే లుక్ ఏంటి అసలు? సైలెంట్ సైలెంట్ రా. టీచర్ దగ్గర ఎలా ఉండాలో తెలీదు. నేనే అంటారు కొరివితో తలగొక్కోడాలి. అమ్మా పావని పెద్దయ్యాక నువ్వేం చేస్తావమ్మా? నేను ఇద్దరు పిల్లకి తల్లినవుతాను మేడం. మేడం ఆ ఇద్దరు పిల్లలకి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. మేడం ఆ ఇద్దరు పిల్లలు ఒక పిల్లకి తండ్రి నేను అవుతాను మేడం. అరే ఇంకో అరే సన్ ఆఫ్ చంద్ర మేడం నువ్వు ఫ్యూచర్ లో ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు నాన్న? నేను అసలు పెళ్లే చేసుకోను మేడం. అయ్యో ఎంత బుద్ధిమంతుడో. ఎందుకు నాన్న? ఎలాగ మా పక్కింటి పెళ్లి చేసుకుంటాడుగా. అదే వారసత్వం వచ్చిందా మొత్తం? ఒరే మీ కుటుంబాలతో నేను
వాళ్ళు చెప్పకుండా స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు మేడం. స్కూల్లో నుంచి ఎలా బయటకు వెళ్తా? నువ్వు రారా ఇక్కడికి. స్కూల్లో ఉండకుండా రా నువ్వు. ప్రకాష్ లేనా అన్న? పటాస్ ప్రకాష్ నాన్న ప్రమాదంలో ఉండేటప్పుడు 108 కాల్ చేయనన్నా. కొంచెం కష్టం మేడం. ఎందుకురా? 108 ఫోన్ నంబర్ నా దగ్గర లేదు కదా మేడం. కాస్త నంబర్ ఇస్తారా? నీకు ఒళ్ళు బస్సింది కానీ మెదడు బలం లేదురా రే. అరే నీకు మీ ఒళ్ళు పెంచుతారు కానీ ఏబిసి నెంబర్ తెలీదా? అన్న ఫ్రాక్చర్ అవి రా. ఎంటీ స్పెల్లింగ్ రాయినా అన్న? మా నాన్న మేధావి, నేను రాయి. అరే మీ నాన్న మీద ఎంటీ స్పెల్లింగ్ రాయరా? భూమి మీద ఎంటీ స్పెల్లింగ్ ఉండదారా? డిక్షనరీలో ఉండదారా? ఎంటీ స్పెల్లింగ్ రాయ్. ఏంట్రాది? ఎంటీనా? ఒరే ఎంటీ అది కాదురా, ఎంటీ స్పెల్లింగ్ రాయరా. ఎంటీ. అరే ఎంటీ అంటే ఇంగ్లీష్. అరే ఈడే పెద్ద బొక్కరగాడు, వాడికి సాగు తెలియదు ఎట్లా ఇచ్చేది. స్కూల్లో రావు కానీ అరే వెంకీ, నైట్ నువ్వు ఏ సినిమా చూసానన్నా? నేనా మేడం? ఆరిపోతావు. నన్నే ఆరిపోతావు అంటే నన్నే ఇది మీకు అర్థం కాలేదా టీచర్? ఇంత కళ్ళద్దాలు ఉంటాయి, చేతిలో మంత్రదండ ఉంటది, ఇక్కడ చీపురు పట్టుకుని రెయ్యని వెళ్ళిపోతాడు. ఒరే అది ఆరిపోతావు కదరా. అరే సన్న రాంప్రసాద్, సూదితో గుచ్చితే రక్తం ఎందుకు వస్తుంది? ఎవరు కూర్చోరు చూద్దాం వస్తుంది. అరే చావు తెలీదు అట్లా కాదు. అనబాకు. అరే సన్న రాంప్రసాద్, నేను నీకు క్వశ్చన్ అడుగుతా. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, సిల్వర్ చైన్ ని కరిగిస్తే సిల్వర్ వస్తుంది. అలా అయితే సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? అరే అరే అది కాదురా. నేను అమ్మ స్కూల్ అయిపోయింది పదండి. రోజా గారు, ఏంటి రోజా గారు మీ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఖచ్చితంగా కాదు. నేను చేసిన ఇంత బాగా చేస్తున్నాను. సాయి సూపర్ చేసావు. కానీ పటాని అసలు ప్రసాద్ కి అండ్ జీవ బాగా బలయ్యారు మీ ఇద్దరు. మీ ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. నైస్. నాగ్ బాబు సార్, టీచరు అనే స్కిట్ నువ్వు సీక్వెల్ చేస్తున్నావు కదా, బాగుంది, బాగా ఏం చేసాం. మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో రంజిత్ కుమార్ ఈ స్టేజ్ కి చావుకి ఎదురెళ్తాను. నాకు చావు అంటే భయం లేదు సార్. అస్సలు భయపడవా? ఎవరు చెప్పారు సార్ భయపడినని? డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు భయపడుతుంది సార్, మా ఆవిడ ఎప్పుడైనా కొడుతుంటదా అనేది. నాదొకటే కోరిక సార్, చావు నా ఎదురుగున్నప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా ముందు మావిడ ఉండాలి, దాని వెనకాల ఉండాలి, అది పైకి పోవాలి. రోజు కొడుతుంది సార్, రోజు టార్చర్ పెడుతుంది సార్. పేరు ఇంటికి వెళ్ళిన తర్వాత రంజిత్, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి. హలో రంజిత్ స్పీకింగ్. సార్ నన్ను ఇక్కడ ఒక పిచ్చిగా కొడుతున్నారు సార్. ఎవరు కొడుతున్నారు చెప్పు. ఇక్కడ రంజిత్ కుమార్. మా ఆవిడ రోజు చెత్తకుంటేస్తుంది సార్. సారీ అండి, మున్సిపల్ కార్పొరేషన్ రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టేశారేం సార్? వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలటరా? అసలు అటు వైఫ్ అట్ట తేడా వచ్చింది మనకి ఇక్కడ అయిపోద్ది. అసలు వైఫ్ కి ఎందుకు భయపడాలి? పావును కంట్రోల్ పెట్టాలనుకో బోర్ వదాలి. అదే వైఫ్ ని కంట్రోల్ పెట్టాలంటే దాని కంట్రోల్లో మనం ఉండాలి. ఏ గొడవలు సార్? కమిషనర్ గారు ఫోన్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ చెప్పండి సార్. ఎరా బలుపా, నీకు ఫోన్ చేస్తూ కూర్చొని మాట్లాడుతున్నావు? మీకెళ్ళ సార్ కూర్చున్నానని? నేను చేసింది వీడియో కాల్ రా దరిద్రుడా. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు పట్టుకున్నావుగా? అదే మీరు పంపించిన టెర్రరిస్ట్ మన దగ్గర స్టేషన్ ఉన్నారు సార్. సరే గానీ మీ ఆవిడ బాగా తంతుందంటారా ఇంట్లో? నీకు మీకెళ్ళ తెలుసు సార్? మీ ఆవిడ నేను తన్ని వీడియోలో మొత్తం ఫేస్బుక్ లో పెడుతుందిరా.
ఫేస్బుక్ లో పెడుతుందా? అరే కొంచెం చూసి పెట్టమనరా. ఏ సార్ మీ ఆవిడ పెట్టిన వీడియోలు ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఆవిడ నన్ను తంతుందిరా. నేను ఒక అరగంటలో వస్తాను. ఓకే సార్. టెర్రరిస్ట్ నుంచి వస్తాను. ఓకే 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 బాయ్. ఎస్ సార్. ఇలా ఇద్దరు టెర్రరిస్టులు తీసుకోండి రా. ఏడవలతో పడలేకపోతా. ఫేస్బుక్ లో పెట్టుకుంటారు సార్. ఓ టెర్రరిస్ట్ పారిపోయాడు సార్. ఈ టెర్రరిస్ట్ ఒకటి దొరికాడు సార్. చెప్పరా ఎక్కడికి వెళ్ళి చెప్పు మాట్లాడు. అన్నాడు మొగోడు సార్. మరి మొగోడు చెప్పారా? చెప్పు. కమిషనర్ వచ్చేస్తున్నారు ఇప్పుడు. రంజిత్ ఎవడరా రంజిత్ అని పిలుస్తున్నావు? ఏంట్రా కామేష్? ఒరే కామే నువ్వా? కామేష్ 1 year తర్వాత కలిసి ఏంట్రా ఎక్సైట్మెంట్ లేదు? ఏ కొంచెం టెన్షన్ లో ఉన్నా లేరా. మీ ఆవిడ కొట్టింది కదా? ఆవిడ కూడా నీకెళ్ళేసరా? ఫేస్బుక్ లో చూసాను నేను కూడా వీడియో. షేర్ చేసావా? లేదు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నువ్వు కానిస్టేబుల్, సడన్ గా ఇయర్ నువ్వు సీఏ ఎలా అయిపోయావురా? లాస్ట్ ఇయర్ లక్ష్మి తిరిగావు, ఇప్పుడు కలిగిన తిరగట్లేదు. ఎందుకు నీకు జాబ్ ఎలాగొచ్చింది? ఇంటర్వ్యూకి వెళ్ళాను. 3 rounds 2 rounds సెలెక్ట్ అయిపోయాం. లాస్ట్ రౌండ్ ముగ్గురు మిగిలానరా. ఆ మేడం ఏమో ముగ్గురిని క్వశ్చన్లు అడిగింది. 2 ఆన్సర్ చెప్పారు. నేను ఆన్సర్ చెప్పలా. నాకు జాబ్ ఇచ్చింది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు. ఆన్సర్ చెప్పడం నీకు ఇచ్చిందా? అవును. ఎందుకు ఇచ్చింది? ఆ మేడం కి ఎదురు సమాధానం చెప్పే మొగోడు అంటే ఇష్టం ఉండదంట. నేనేం చెప్పలేదు. ఎందుకు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటున్నారా. ఆఫీస్ ఎక్కడ? గచ్చిబౌలి. ఇందిరా అంత దూరంగా ఉన్నావు? గచ్చిబౌలి ఉండొచ్చు కదా. అంటే నా రూమ్ పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది, అందుకే అక్కడ ఉండిపోయాను. రూమ్ పక్కన లేడీస్ హాస్టల్ ఉంది, ఎందుకు ఉండిపోవడం? నైట్ టైం ఎలా ఖాళీగా ఉంటున్నా కదా, లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తా. లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నా? ఫోన్లే ఎంత శాలరీ ఎంత? నేనే ఏం వద్దన్న శాలరీ. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది సార్. సార్ వస్తారా? ఉన్నారు సార్. 2 టెర్రరిస్టులు ఇక్కడే ఉన్నారు. ఓకే సార్. హలో ఏరా చెప్పు. అబ్బా ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు అవ్వదురా. ఇప్పుడు సడన్ గా డ్రామా ప్రాక్టీస్ అంటే మనకి ఆర్టిస్ట్ లేడు, దానికి మంచి పెర్ఫార్మర్ కావాలి, తెలుసు కదా. తెలుసురా, ఈ డ్రామాలో గెలిస్తే 10 లక్షలు వస్తాయి తెలుసు, కానీ బాగా చేసినప్పుడు మనం దొరకాలి కదా. అన్ని క్యారెక్టర్ దొరికే. నేను క్యారెక్టర్ వేసాను, ఒరిజినల్ క్యారెక్టర్ చేసా. ఓ పంచే కమిషనర్ క్యారెక్టర్ వేసుకొచ్చి ఈ రోజుకి. ఆల్రెడీ టెర్రరిస్ట్ క్యారెక్టర్ ఒకటి వేసా, ఇంకోటి చూస్తున్నాను. మంచి ఆర్టిస్ట్ పెడతా. 10 లక్షల ప్రైజ్ నాకు తెలుసు, నువ్వు ఫోన్ పెట్టు. సరే కలుగుతాను, వెళ్ళరా. ఏంట్రా ఆర్టిస్ట్ అంటావు, యాక్టింగ్ అంటావు, నేను ఉన్నా కదా. 10 లక్షలు. 10 లక్షలు దానికి యాక్టింగ్ రావాలి, వెళ్ళి పొద్దులేరా. ఊరుకోవా, చిన్నప్పుడు తెలీదా? స్కూల్లోని కాలేజీ మొత్తం దొలగొట్ట తెలిసాడు మొత్తం. యాక్టింగ్ చేస్తానంటావు. నేను మామూలు చేయను రా. కానీ ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవ్వరా. టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేయాలరా. టెర్రరిస్ట్? నేను చెప్పింది టెర్రరిస్ట్, రేపిస్ట్ కాదు. ఇప్పుడు చూడు పెర్ఫార్మెన్స్ నాది మామూలుగా ఉండదు. అది కాదురా, అవతల పక్క కమిషనర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నావు? ఎవరు? నంది అవార్డు అతనికి వచ్చింది. దానికి ఆడి నంది అవార్డు ఏమన్నా మనం ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి. ఇంకో మరి సీరియస్ చెప్తాను, క్యారెక్టర్ లో కింద మళ్ళీ బయట రాకూడదు. నేను రాను కదా. అలాగే ఉండాలి. బయటకు చూడు 10 లక్షలు పోతాయి. టెర్రరిస్ట్ కదా ఇప్పుడు నేను. టెర్రరిస్ట్ ఈ జోబు దొంగలో కూర్చున్నాడు. అది అరే కమిషన్ వచ్చేస్తారుగా. కమిషన్ వస్తున్నారు. అరే 10 లక్షలు చెక్ ఇస్తారు, క్యాష్ ఇస్తారా? చెక్ ఏంట్రా, అన్ని కొత్త నీ ఎదురుగా వచ్చేస్తారు. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు ఎక్కడ? ఇదిగోండి సార్, వీళ్ళిద్దరే సార్. నిజం చెప్పారా? చెప్పారు సార్. ఏం చెప్పారు? మన భారత ప్రధాని ఎవరు? మోదీ. నిజం చెప్పారు సార్. అదేంటి అలా కూడా నిన్ను? 10 లక్షలు రా, క్యాడర్ నుంచి బయటకు వస్తాడు. ఇటు చెప్పండి నిజం. చెప్పాడు సార్. ఏం చెప్పాడు? మీరే అడగండి. ఏం చెప్పాను నిజం? నువ్వే అంటారా? ఆడు మోగోడు సార్. మోగోడు అంటే టెర్రరిస్ట్ అయ్యాడు. అవును సార్. చెప్పు, సిటీకి ఎందుకు వచ్చావు? మాది సిటీకి రాలే, మీది మాకి సిటీకి తెచ్చినాయి. ఎంతమంది వచ్చారు? మీ ప్లాన్స్ ఏంటి? మాది మొత్తం 100 మంది వచ్చినాయి. 20 చోట్ల ప్లాన్ చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 5 చేసిన అంటే గాజులు తొడుక్కున్నాయి. మాకి పోలీసులు మడత పెడతాయి. ఏంట్రా 10 లక్షలు? 10 లక్షలు అదే సార్, ఈ ఆపరేషన్ తో ఓకే అయిపోతే 10 లక్షలు వస్తాయని డీల్ మాడుకున్నాడు సార్. ఆ 10 లక్షల మీద నీళ్ళు చల్లుతాను. మిమ్మల్ని అందరినీ బొక్కలో వేసి
చెప్పరా ఎందుకు వచ్చా చెప్పు చెప్పు ఏమన్నాడు నన్ను కనుక ఏమన్నంటే నిన్ను కాల్చి కాల్చి చంపేస్తానంటాడు. చంపుతావు అబ్బే నువ్వు. సార్ ఇలా మీరు 3rd డిగ్రీ స్టార్ట్ చేయడమే. సార్ ఇటు బెబ్బే అన్నట్టు చెప్పట్లేదు సార్. ఈడు చెప్పు చెప్పరా చెప్పు పసుపు గంధం తీసుకురండి కొంచెం. రాయరా సెలవు చేస్తుంది పసుపు గంధం గాజులు తొడిగి సీమంతం చేయడి. ఎలా ఉండాలి? చేతిలో రోషం కనిపించాలి, మాటలో పౌరుషం కనిపించాలి. అవును సార్ మీరు చూపించండి. చెప్పరా ఇనింద అంగి హోబ బాల్ అన్ని అక్కడ తుర్రు మరాత్రి మొత్తం మొత్తారు. చెప్పు చెప్పు ఇంకేంటి ప్లాన్స్ లేవి? ఏం చెప్పా? కాలుస్తా కాల్చవా? కాలుస్తా కాల్చు కాల్చు కాల్చు. ఒరిజినల్ కల్లాగా కానీ చేస్తున్నారు రియాక్షన్ రే. నువ్వు ఎంత చేసినా 10 లక్షలు లాయర్ రే. అది నిజం రా. ఒక్కేం కాదు ఏరా నిజంగా. ఒరే బాబు పెద్ద కేసు అవుతురా బాబు. నిజంగా ఏంట్రా ఇది నిజం బ్లడ్డేరా? కాదురా అది రియల్ గండ్రా. నువ్వు మమ్మల్ని నిజంగా చంపావురా. ఒక్కేం కాదు ఏదైనా రియల్ గా నువ్వు తెలుగుంటే నిజంగా టెర్రరిస్ట్ అయిపోయారా? ఏంట్రా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది నిజం కన్నా? మేము నిజం పోలీసులు వేరా, వాడు నిజం టెర్రరిస్ట్. ఇప్పుడు ఆడకన్నా పెద్ద టెర్రరిస్ట్ నువ్వేరా? నీ అమ్మ మిషన్ నుంచి టెర్రరిస్ట్ చేస్తారు కదరా నన్ను. ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంట్గా వెళ్ళి కలిసిపోరా. ఇత మొలకొత్తువా మొలకొత్తువా అని మొలకు. Start with Nag Babu sir. బాగుంది, బాగా మెయింటైన్ చేశారు. ఒక మిషనిస్ట్ టెర్రరిస్ట్ గా మారిన ఒక టెర్రరిస్ట్ సుధీర్ బాగా చేసావు. రోజా గారు బాగుంది. థాంక్స్ మ్యామ్. సో పర్ఫార్మెన్స్ అనుకొని రియల్ గా టెర్రరిస్ట్ అయిపోయావు. వెరీ నైస్. 1980s బ్యాక్డ్రాప్ తో స్కిట్ చేసి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార. మొదటిసారి నీ మొహం చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు రాధా. మా కాలనీలో కుర్రోళ్ళందరూ కూడా ఇదే మాట అంటారు గోపి. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు రాధా. గోపి రాధా నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? రాధా నేను అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాల్సిందేనా? అస్సలు అవసరం లేదు రాధా. థ్యాంక్స్ గోపి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి. గోపి రాధా మనం ప్రేమించుకోబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఒక ముద్దివు రాధా. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే గోపి. నాకు ఆల్రెడీ అయిపోయింది కదా రాధా. గోపి గోపి అంటే నా మనసులో నీకు నాకు పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. నువ్వు నా టైప్ అన్నమాట. లేదు గోపి, నా మనసులో నీకు కూడా ఎప్పుడో పెళ్లి అయిపోయింది అంటారు. ఒక్క ముద్దు రాధా. వద్దు గోపి, ఒక్క ముద్దు రాధా. వద్దు గోపి. రాధా పాపిస్తున్నాడా, నికృష్టురాలా, భ్రష్టురాలా, నా కళ్ళ ముందే పరాయి మొగుడిని ముద్దు పెట్టుకుంటున్నావే, నీకు సిగ్గుగా లేదు? గోపి నేను ప్రేమిస్తున్నాను నాన్నగారు. ఏమిస్తున్నావా? కన్న తండ్రి గుర్తులేదా నీకు? కన్న తల్లి గుర్తురాలేదా? ఎంత పని చేస్తావు రాత? నాన్నగారు అతను సామర్థ్యం నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి నాన్నగారు. వారు నన్ను పెళ్లి చేసుకోవాలంటే మృదంగ విద్వాంసులు నన్ను ఓడించి నీకు మొగుడు కావాలి, అప్పుడు ఇంటికి అల్లుడు కావాలి. ఖచ్చితంగా అవుతాను మామగారు. అయితే నువ్వు పోటీకి రెడీయా? సిద్ధంగా ఉన్నాను, వెళ్ళి కూర్చోము. సరే గోపి నువ్వు వాయించే టైం వచ్చింది. మొదలు పెట్టు. రెడీ. నేనే గెలిచాను. మా
నాన్నగారు పడిపోయారు కాబట్టి నువ్వు కేసు చెప్పు. అవునా? మీ నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేయించు. మీ నాన్నగారు హాస్పిటల్లో డిశ్చార్జ్ అవ్వడం, నువ్వు హాస్పిటల్లో జాయిన్ కావడం ఒకటేసారి కావాలి. రాధా, గోపి, ఒక ముద్దు రాధా. గోపి, ఇలా చెప్పే గోపి మా తండ్రిని ఈ స్థితికి తీసుకొచ్చు. తండ్రి లేకుండా ఎలా పెళ్లి చేసుకోవాలి గోపి? ఆయన డిశ్చార్జ్ అయినాకనే చేసుకుందాం. ఎవడు వీడు రాధా? నేను చదువుకుంటున్న కళాశాలలో సీనియర్ రంగా గోపి నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నా వెనక పడుతున్నాడు గోపి. రాధా, నిన్న కళాశాలలో ముద్దు పెట్టుకుంటే చెప్పుతో కొట్టావు కదా, ఈ రోజులా కాదురా. నిన్ను చంపేసి దాన్ని సొంతం చేసుకున్నా. అరే నువ్వు దీని దగ్గర రావాలంటే ముందు నన్ను టచ్ చేయాలరా. నిన్ను టచ్ చేయాలి కదా, రండ్రా. అరే మీరు ఆగండ్రా. రాధా, నా మీద నమ్మకం ఉంచుకొని అలానే ఉంటా రాధా. వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటారు. అలాగే గోపి. నేను ఇలా కాదురా. రే కత్తియండి. చిన్న కత్తి కాదురా, పెద్ద కత్తి. గోపి, 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 నాకేం కాదు రాధా, నువ్వు వెళ్ళు. గోపి, గోపి, మళ్ళీ ఎందుకు వచ్చావు రాధా? అటెల్లో. ఈ కత్తి పడేసాడు. చంపేస్తా. రే గని అంట, నువ్వు దాక్కోరాదా? వద్దు గోపి, దాక్కోరాదా? గోపి, నా గోపిని చెప్పాలంటే ముందు నన్ను చెప్పురా. రాధా, రాధా, అది చావడాడు. చచ్చిపోతున్నావు రాధా. కానీ చచ్చే ముందు నీకు ఒక మాట చెప్పాలి. ఒక్క మాట చెప్పు రాధా. నీ కోసం నేను రాసుకున్న ప్రేమలేఖలు గోపి. ప్రేమలేఖలా? ఇప్పుడా? నీ కోసం చదివి వినిపిద్దాం అనుకుంటాను గోపి. ఇప్పుడా? రాధా, నీకు చావు రాధా? గోపి, చదువు. ఇప్పుడు వెండిపోడి పెడిచా. నాకు దక్కని ఎవరికి దక్కొద్దు. కత్తి బాగా షార్ప్ గా ఉంది, ఒకసారి ఇస్తే చూస్తా. ఇప్పుడు చెప్పు రాధా, నీకు వీడు కావాలా, నేను కావాలా? నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు రాసుకున్న బుక్ లో గురించి మీకు పాఠం. మీకు ఎక్కడి వరకు చదివావు రాజా నువ్వు? ఎంఏ దాకా చదివాను. అంటే 5 సంవత్సరాలు అలా నా వల్ల నన్ను పెళ్లి చేసుకుంటావా?
అండ్ నాగబాబు సార్. జయశంకర్ ఒక సినిమాలో ఫైట్ చేస్తాడు, ఇద్దరు వస్తారు, ఆ ఇద్దరు ఎదుర్కొంటాడు, ఒకటి గంటలో ఒకటి ఏలు పెట్టుకుంటారు, మళ్ళీ దూరంగా అవుతారు, ఇలా సౌండ్ చేస్తారు. అవన్నీ నాకు గుర్తొచ్చాయి కాబట్టి ఎంజాయ్డ్ ఎలా. బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. గుడ్. కార్తీక్ అండ్ అవినాష్ వాడు బాగా చేశాడు, శాంతి స్వరూప్ చాలా బాగా చేశాడు. శాంతి వెరీ గుడ్, వెరీ గుడ్. రోజా గారు. అవినాష్ అండ్ కార్తిక్ మీ ఇద్దరి ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ మృదంగం వాయించినప్పుడు గానీ, తర్వాత ఫైట్ లో గానీ, ఆ పాత సినిమాల్లో చూస్తుంటే అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు ఆ సినిమాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. చాలా ఫన్నీగా చాలా బాగా చేశారు ముగ్గురు. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా టీవీ షోస్ వచ్చాయి. అలాంటి టీవీ షోని స్పూఫ్ చేస్తూ మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంటి along with his teams. Let's welcome them. థ్యాంక్స్ అన్న. ఇక బయలుదేరదాం. అదేంటి పెళ్లి చేసుకుంటానన్నా? ఎవరు చెప్పాడు నేను చేసుకుంటానని? నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్తాను కదా, ఇంత బ్యాంక్ దాకా వచ్చా నేను. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోలేదేంటి? బయలుదేరు. మరి నా పెళ్లి సంగతి ఏంటి? నీకు పెళ్లి కావాలి అంతే కదా, నేను చేస్తా పో. పక్కా కదా? పక్కా. అంటే నీకు ఇంకొక విషయం గుర్తుంది కదా? ఏంటది? మా ఇంట్లో మా అన్న సంపాదించే 10,000 రూపాయల పైనే మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా చెల్లి, మా అక్క ఇంతమంది బతకాలి కదా. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న మగా నుంచి పెళ్లి చేస్తా, ఓకే కదా? ఐ లవ్ యూ, టేక్ కేర్, గో బాయ్. రే అన్నయ్య, నీకు 100 ఏళ్ళు అన్నయ్య. ఈ మధ్య జాతకాలు చెప్తున్నావు అన్నయ్య? అన్నయ్య నాకు చిన్న హెల్ప్ చేయాలన్నయ్య. నువ్వు ఏంటది? అంటే ఇప్పుడు పెళ్లి చూపులు చూడటంలో నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ కదా, 30 పెళ్లి చూపులు చూసేంత వరకు అవ్వలేదు కదా, అందుకని అన్నయ్య నేనేమో పెళ్లి చూపులకి వెళ్తున్నాను, నాకేమో మరి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. అంటే పెళ్లి చూపులకి నీతో పాటు నేను వస్తే బాగుండదు, నన్ను చూసాను. అదేం కాదు, నువ్వు రావాలన్నయ్య. పక్కా. సరే పద, మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు మంచి జరుగుతుంది. ఎవరి గురించి అంటున్నా? నీ గురించారా? పక్కనా చెప్తాను. పదరా. ఎవరు వీళ్ళు? పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే నీకెందుకు, నువ్వు కూర్చో. నీకెందుకు రా పెళ్లి చూపులు? నాకు కాదు, చెల్లికి పెళ్లి చూపులు. అమ్మాయికా? అమ్మాయి కూర్చో. అమ్మాయి నానా అన్నయ్య, పెళ్లి కూతురు రంగని మీ అటు వెళ్ళిపోయారేంటి? అంటే పెళ్లి కూతురు అటు ఉన్నప్పుడు పెళ్లి కొడుకే ముందు ఉండాలన్నమాట, పెళ్లి కొడుకు ఫ్రెండ్ పక్కన ఉండకూడదు. అదంతే రాజుకు 30 పెళ్లి చూపులు చూసి నాకు తెలియదే. అంటే శాస్త్రమా? అన్నయ్య పెళ్లి కూతురుతో సపరేట్ గా 2 నిమిషాలు. సపరేటేగా మాట్లాడు. ఓకే మాట్లాడు. ఏమండి మీ పేరేంటి? సరళ. అన్నయ్య మీరెలా చెప్తున్నారు? అంటే అమ్మాయి చూసావా సరళంగా ఎంత బాగుందో? జనరల్ గా సరళంగా ఉన్న ప్రతి అమ్మాయికి సరళనే పేరు పెడతారు. అవునవును. 30 పెళ్లి చూపులు నాకంటే ఎక్స్పీరియన్స్ ఏముంది? అన్న మీరు కాన్ఫిడెన్స్ కదా? పక్కన వాటిల్లు. ఓకే. ఏమండి ఇంతకు మీరు ఎంతవరకు చదివారు? బీకామ్. అంటే ఆవిడ మీరెలా చెప్పారా? ఒరే బీకామ్ చదువుకున్న ప్రతి అమ్మాయికి పెళ్లి చూపులు స్టార్ట్ అవుతారే, కావాలంటే ఎస్ఆర్ నోట్ చూడ, అమ్మాయి సిగ్గుపడుతుంది. అన్నయ్య మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 30 పెళ్లి చూపులు చూశాను. ఓకే. ఏమండి ఏంటండి మీరు ఏం చేస్తుంటారు? ఉద్యోగం చేస్తుంది. ఏమండి ఇప్పుడు మీ హాబీస్ ఏంటి? బుక్కులు చదువుకోవడం, ఐస్ క్రీమ్ తినడం, సినిమాలకి వెళ్ళడం. ఏ అమ్మాయి అయినా సినిమాలకి వెళ్తుంటుంది, బుక్కులు చదువుతుంటే ఐస్ క్రీమ్ ఉంటుంది. కాబట్టి చిక్కుపడిందంటే ఆ అమ్మాయి అదే. చూడు కరెక్టే. ఎలా అన్నయ్య? అయ్యో నేను 30 పెళ్లి చూపులు చూసాను, నాకంటే ఎక్స్పీరియన్స్ ఏముంది రప్పించు. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు మీరు పెళ్ళైన తర్వాత మీరు ఉద్యోగం చేస్తారా మానేస్తారా? ఉద్యోగం చేస్తుంది. మీరు చెప్పడం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, అమ్మాయి సంపాదిస్తుంది, ఇద్దరికి పుట్టే పిల్లలు బ్రహ్మాండంగా ఉండాలి కదా, అంటే 2 చేతుల సంపాదన బ్రహ్మాండంగా ఉండాలి, అందుకని చెప్పే. సూపర్ అన్నయ్య. ఇంటికి మీరు ఏ కాలేజ్ అండి? ఉస్మానియా యూనివర్సిటీ. బయట చూసా బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీ BA BEd అని రాసింది.
మరి పెళ్ళైన తర్వాత మీరు ఉమ్మడి కుటుంబంలోనే కాపురమా లేకపోతే సపరేట్ గా కాపురం పెట్టుకుందామంటారా? సపరేట్ గానే పెట్టాలి, సపరేట్ గానే పెట్టాలి, సపరేట్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు దగ్గరగా ఉన్నాం అనుకో గొడవలు అవుతాయి, సపరేట్ గా అయినాం అనుకో అభిమానం పెరుగుతుంది. ఉమ్మడి కంటే దూరం చాలా ముఖ్యం. ఆ అమ్మాయి సిగ్గుపడింది కరెక్టే. ఇగో మీ ఆఖరి క్వశ్చన్ అండి. ఏంటండి ఇప్పుడు నేను మీకు నచ్చానా నచ్చలేదా? నచ్చావు. ఆ అమ్మాయి విషయం కూడా నువ్వెలా చెప్తావు? ఆ అమ్మాయి కాలర్ తిప్పిందంటే నచ్చినట్టే. 30 పెళ్లిళ్ళు చూపులు చూసా, నాకు తెలియదురా. అంతేనా? పర్ఫెక్ట్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఏమండి మీరు నాకు పెచ్చగా నచ్చారు, నేను కూడా మీకు ఓకే అనుకుంటే పెద్దవాళ్ళని పిలిపించి పెళ్లి చేసు. ఇంకా పెద్దవాళ్ళని పిలిచి పెళ్లి చెప్పలేదు, ఇప్పుడే పెళ్లి చూపులు చేసి పర్లేదు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే చెయ్యాలరా. కాదన్నయ్య, మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నన్ను నమ్ము. కాదన్నయ్య, ఇప్పుడు నాన్న అమ్మ లేరు కదా. అమ్మ నాన్న ఎందుకో, అమ్మలో సగం నాన్నలోనా సగం అన్నయ్య నేను ఉన్నానుగా. అన్న సరిపోయింది. అంటే పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పి ఒక పెద్దవాళ్ళు ఎందుకో పెళ్లి చూపులు కట్ చేసి పెళ్లి చేసుకోమని. అంటే ఇప్పటికిప్పుడు తాళంటే కష్టం కదా. తెచ్చా కదరా. తాళెందుకు తెచ్చావు? పెళ్లి అవుతా నాకు తెలుసుగా. నా తల్లి అవుతుందా నీకెలా తెలుసు? ఎందుకు తెలియదురా, నాకు అన్ని తెలుసు. చూడు అమ్మాయి సిగ్గుపడుతుంది కరెక్టే. ఈ అమ్మాయికి భలే సిగ్గుపడుతుందని. అనే కాదన్నయ్య, అంటే ఒకసారి అమ్మ వాళ్ళకి చెప్పేసి మనం చేసేసుకుందాం. ఎందుకు వాళ్ళకి చెప్పేది? పెళ్లి చేసుకో అయిపోతుంటే చూసావా, అంత విజ్ఞత వినయత ఏ పిల్లకి దొరకదు. చేసి తాళి కట్టి. అంటే మంత్రాలు చదువుతాను కదా, మంగళ్యం తంత్రమైన సజీవన హేతన అమ్మాయి గురించి మొత్తం తెలుసు. నీ కడి బంగారం వాళ్ళు కట్టి మంత్రాలు చదువు. అన్నయ్య చదివానా? కట్టేసా. మరి ఇంకే బయలుదేరండి. ఎక్కడికి? హనీమూన్. హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంకాక్. అన్నయ్య బ్యాంకాక్. ఆ అమ్మాయి షీస్ ఎడ్యుకేటెడ్. బ్యాంకాక్ అని ఆ అమ్మాయికి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే ఇప్పుడు చూడు, శ్రీలంక పక్కనే ఉంది బ్యాంకాక్, బ్యాంకాక్ పక్కన శ్రీలంక. అంతకంటే ఏం కావాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. అన్నయ్య మళ్ళీ ఏమైందిరా? ఇప్పుడు మేము బ్యాంకాక్ వెళ్తాం బానే ఉంది, నేను ఫస్ట్ టైం కదా వెళ్ళడం. మరి అక్కడ దిగిన తర్వాత ఏ హోటల్ గట్ట నాకు తెలియదు కదా. బ్యాంకాక్ ప్యాలెస్. ఇద్దరు ఒకటి చెప్పారు ఏంటంటే అంటే హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్తే బ్యాంకాక్ లో ఎవరైనా సరే బ్యాంకాక్ ప్యాలెస్ లోనే దిగుతారు. నేను చదువుకున్నా, నా అమ్మాయి చదువుకుంది. అన్నయ్య అమ్మాయి సిగ్గుపడుతుంది కరెక్టే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఇప్పుడు నేను బ్యాంకాక్ వెళ్తాను బానే ఉంది, హోటల్ దిగుతా బానే ఉంది. ఏ రూమ్ తీసుకోమంటావు? ఇద్దరు ఒక చెప్పారేంటి? అంటే జనరల్ గా ఏ హోటల్ అయినా 403 నెంబర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ రూమ్ లో దిగిన వాళ్ళకి అన్నయ్య దగ్గరుండి తల్లిదండ్రులాగా మాకు చక్కగా పెళ్లి చేసావు కాబట్టి నేను నీకు నమస్కారం చేసుకోవాలి అన్నయ్య. అరే అదేంటో పడిపోయిందిరా. ఏంటి? ఇటు ఇటు. ఎక్కడన్నయ్య? ఎక్కడన్నయ్య? ఇక్కడ కాళ్ళకి దండం పెట్టుకో. వెరీ గుడ్ అన్న. బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. అన్నయ్య ఇప్పుడు బ్యాంకాక్ టికెట్లు అంటే ఇప్పటికిప్పుడు ఆల్రెడీ బుక్ చేశాను. అవును అన్నయ్య, నా పిల్ల నీకు బాయ్ ఏంటండి ఈ మధ్య పిల్లలకి ఎవరికి కూడా తొందరగా చేయట్లేదు. భోజనాలు చేద్దాం అంత చేద్దాం. పో అదలు పో. ఏంటని బాధ? మిమ్మల్ని దాంతో ఉన్నప్పుడు చూసాడు. మిమ్మల్ని మీరు జబర్దస్త్ చేస్తారు కదా, చలాకి చంటి కదా. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషం. మీ చెల్లెలు పెళ్లి అయింది, మీ నా తాతకి తద్దినం పెట్టుకో. బయలుదేరుతున్నా. వెల్కమ్ బ్యాక్ చంటి గారు. వి ఆల్ మిస్ యూ. వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది చంటి, ఎంటర్టైన్ చేసావు రీజనబుల్ గానే. మళ్ళీ రీ ఎంట్రీ కాబట్టి ఓకే. రోజా గారు, మన చంటి వచ్చేసాడు. వెల్కమ్ చంటి. నీ ప్లేస్ అలాగే వెయిటింగ్ నీ కోసం. బాగుంది, ఎంటర్టైనింగ్. ఒక నాన్ సింక్ సిచ్యువేషన్ తో అండ్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు సాంగ్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. అందరికి నమస్కారం. అర్ధరాత్రి మధ్యల దరు ఆర్కెస్ట్రా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నా. అరే ఓ పాగల్, ఏందిరా అన్న రాకుండా ప్రోగ్రామ్ మొదలు పెడతావు? అబే అన్నకొన్నాడు. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. ఇది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ.
నువ్వు రావడంతోనే ప్రోగ్రామ్ కి వెలుగు వచ్చిందన్నా. వెలుగు ఎక్కడ వచ్చిందిరా? వచ్చి లైట్ల కట్టం మీద పడదు, మొత్తం చీకటి అయింది. ఏమ్రా నా బాడీ మీద జోకులు వస్తావురా? నీ బాడీ మీద ఆ జోకు తప్ప ఇంకొక జోకు లేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అన్న 100 స్కిట్లు చేసిండు. అన్న 100 స్కిట్లు చేసిండు అనద్దు, స్టేజ్ ఎక్కి 100 స్కిట్లు చూసిండు అనాలి. 30,000 రూపాయల పేమెంట్ తీసుకున్నావు. నువ్వేం చెప్పినావురా? మంచి కత్తిలాంటి పోరి చేస్తా అని చెప్పినావు. వస్తుందన్నా, అంత మగ పురుగులా చూపి. అరే వస్తుందన్నా, కాన కోకిల సువర్ణ గారు వస్తున్నారన్నా. వస్తుంది. ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. ఇదే మా గాన కోకిల సువర్ణ. ఇది గాన కోకిలేదు బే. ఎవరు ఎవరనుకున్నావు? సింగిల్ మైక్ సువర్ణ. సింగిల్ మైక్ అదేం పేర్రా? ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకే మైక్ వాడింది, అందుకే సింగిల్ మైక్ సువర్ణ. ఇప్పుడు పాడితే మీరే అడుగుతారన్నా, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నైట్ లేట్ ఎందుకైంది? ఈవెంట్ 4 o'clock అయింది మార్నింగ్. ఆడింది 12 గంటలకు అయిపోయిందని చెప్పిండు. అంటే 12 తర్వాత వేరే ఈవెంట్. సువర్ణ ఒక పాట పాడు. సువర్ణ అది 12 గంటలు దాటిన తర్వాత ప్రోగ్రామ్ సువర్ణ. ఏం లేదు సార్, అదే 2 రోజుల కానీ ప్రోగ్రామ్ చేస్తుంది కదా, నిద్ర బాగా వస్తుంది. మీరేం టెన్షన్ పడతాను సార్. ఈ లోపు నీకు ఆనిముత్తం అంటే ఒక పాట వినిపిస్తాను కదా సార్. మంచిగా పాడతా. పక్కా పాడతాను సార్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. అరే ఇడికి సొమ్ము నీళ్ళు తెచ్చండి, అదా చెరువు కట్టాడు. ఎందుకు సార్ అవి అంటున్నావు కదరా? అంటే శృతి అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి కదా సార్. బ్యాలెన్స్ ఏందిరా? అంటే అన్న బ్యాలెన్స్ నీకు తెలుసుండే ఈ బాటికి మూర్తి మన దాంట్లోకి ఎందుకు వస్తాడన్నా? శిలలపై ఏం వాయిస్తున్నాడు? అది పియానో వాయిస్తున్నాడు అన్న. ఏ సౌండ్ ఏది? మీటర్ లేవు కదన్నా, తిప్పి పెట్టుకోమని చెప్పరా. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలపై శిల్పాలు చెక్కనియండి సార్. ఏం సార్ చెక్కేది? అంటే మేము పల్లెటూరు వాళ్ళు శిల్పాలు రాళ్ళ మీద చెక్తారు, అంటే మేము ఇసుకల మీద చెప్తాం, చెట్ల మీద చెప్తా అనుకుంటాం రా. 30,000 రూపాయలు పేమెంట్ తీసుకున్నావు, ఏం పడుతున్నావు సార్? మీకు ఏం కావాలి సార్ చెప్పండి సార్. మంచి పాట పాడు. సింగిల్ మైక్. అదే సింగిల్ మైక్ సువర్ణ సార్. దాన్ని పిలిపించి పాడించు. సరే సువర్ణ. సువర్ణ హలో హలో. అరే ఇది మైక్ కాదే. ఏం లేదు సార్, ఏం లేదు సార్ అని చెప్తున్నాను సార్. పాడుతుంది సువర్ణ, పాడుతుంది సింగిల్ మైక్ సువర్ణ. పాడు సువర్ణ. ఎన్ని పెగ్గులు తాగినవే? నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా ఏమ్రా ఏం పాడుతుందా? ఇందాక వచ్చినప్పుడు దాని పేరు చెప్పింది కదా బే. 30,000 రూపాయలు పేమెంట్ తీసుకు దాని పేరు తెలియదు కదా తీసుకొచ్చా బే. నువ్వు వెళ్ళు. పాటలు గీటలు కాదు కానీ అది ఏం డాన్స్ రాది? రికార్డింగ్ డాన్స్. ఎక్కడ రా? అరే సార్ ఉంది సార్, మీకు దండం పెడతా కూర్చోండి. ఇప్పుడు మరి రికార్డింగ్ డాన్స్ కళాకారుడు కళాభిమాని మన దుర్గారావు గారు ఇచ్చేస్తున్నారు. అన్నా బాగున్నావునా? బాగున్నాను రా. ఏంటన్నా ఏడు కూర్చున్నావు? ప్రశాంతంగా ఉందిరా. ప్రశాంతంగా ఉందా? మొన్నేమో అక్కడ, ఇవాళేమో ఇక్కడ. సరే వెనక చూడు, మెట్లున్నారు అక్కడ. నెక్స్ట్ అదే. ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? సార్ సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఏమన్నారు కదా డాన్స్ ఏవా? ఏం పాట? చెంగావి రంగు చీర. చెంగారి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాన్ని దిమ్మ చెయ్య, దాన్ని దిమ్మ చెయ్య, అందమంతా చీరలో ఉంది. తై తక్క తై 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 తక్క తై 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 తక్క. ఏం చేస్తున్నాడు రాయుడు? అదే ఏమన్నారు డాన్స్ అండి. డాన్స్ సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. 30,000 గుర్తుపెట్టుకో. 30,000 సార్ తీసుకున్నాను సార్, ప్లీజ్ దండం పెడతా, మీరు కూర్చోండి సార్. ఏం పాట పాడుతున్నాడు రావాడు? పాట పాడలేదు సార్, డాన్స్ చేస్తున్నాడు సార్. డాన్స్ చేస్తున్నాడు రా సార్, మీరు కూర్చోండి సార్. శోభన్ బాబుజీ. ఓకే ఓకే. ఎల్లుగొచ్చి గోదారమ్మ ఎల్లంగానే పడిందమ్మా.
ఎల్లకిల్లా పడింది ఒకటి. ఏం పాట పాడుతున్నాడు రావుడు? ఏం డాన్స్ చేస్తున్నాడు రా? మీరు కూర్చోండి కూర్చోండి 30,000 రూపాయలు తీసుకున్నాడు. ఎవడ్రా ఇక్కడ? నేను రాకుండా ఈవెంట్ స్టార్ట్ చేసింది ఎవరు ఇక్కడ? 30,000 రూపాయలు పేమెంట్ ఇచ్చి ఈవెంట్ పెట్టుకున్నాం. నేను రాకుండా స్టార్ట్ చేస్తారా? 30,000 ఇచ్చి మీరా సార్? మరి నేనే ఇచ్చాను. 30,000 రూపాయలు పేమెంట్ ఇచ్చాను నేను. మరి ఆడేవారు సార్? వాడు నా పనోడు మైక్ సెట్ చేసుకోమని చెప్పా. అవునా సార్? ఒక్క 5 నిమిషాలు మీరు కింద కూర్చుంటారు సార్. హలో ఏంట్రా నీ సువర్ణ 12 అయిపోయింది అప్పుడే. అంటే 12 అయితే నీకు 3 చెప్పా. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది. నైస్. నాగ్ బాబు సార్. రీజనబుల్ గా ఓకే గుడ్. Well done team leaders and well done contestants. Judges ready with the scores? Team leaders, can we have all of you on the stage please? Let's start with Surigari Sudhir and team Roja Garu. Pathas Prakash and team. Venky Monkeys and team. Chammak Chandra and team. Chalaki Chanti and team. Mas Avinash and Kevu Karthik. So judges, mana ivanti MVR Mall, Vizag and Vijayawada Extra Zabardast winner goes to Mas Avinash and Kevu Karthik. Congratulations to Mas Avinash and Kevu Karthik. Meer geluchukunnaru 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Mana Extra Zabardast. Congratulations. Mas Avinash and Kevu Karthik ready to pose. Extra comedy filled episode ni enjoy chesaru kada. Mali next week same time same channel. Until then take care, bye bye. We all love you. Extra